నమస్కారం. నేను లలిత సహస్ర. ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రవచనకర్త, ప్రజ్ఞారత్న బిరుదాంకితులు డాక్టర్ విద్వాన్ అమరవాది శేషయ్య గురువు గారు. మరి గురువు గారు ఎన్నో టీవీ ఛానల్లో కార్యక్రమాల్లో ఆయన ఆధ్యాత్మిక విశేషాలు, ఆయన ప్రస్థానం గురించి మనం ఎన్నో సందర్భాల్లో చూసే ఉంటాము. అయితే ఈరోజు కాస్త లోతుగా ఆయన గురించి, ఆయన విద్యాభ్యాసం గురించి, ఆయన ఉద్యోగం గురించి, అలాగే ఆయన రచించినటువంటి కార్యక్రమాలు కానీ, ఆయన చేసినటువంటి సేవలు కానీ, ఆయన రచించినటువంటి పుస్తకాల గురించి కూడా చాలా విషయాలు తెలుసుకుందాం. మరి బహుముఖ ప్రజ్ఞాశాలి, అలాగే బహుగ్రంథ రచయిత అయిన శేషయ్య గురువు గారితో ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి గురుగారికి ముందుగా నమస్కారం చెప్పేద్దాం. నమస్కారం గురుగారు. చాలా సంతోషం బంగారు. నీ పేరులోనే లలితా సహస్రం అనగా లలితా సహస్రనామములు అమ్మవారిని స్తుతించినట్లుగా ఆ పేరులోనే ఒక మహత్తరమైన ఆదిశక్తి పేరుంది నాన్న. చాలా సంతోషం మా బంగారు, మా మనవరాల్లాగా అడుగు బంగారు. తప్పకుండా నీ ప్రశ్నలకు సమాధానం చెప్తాను. మీ ఆర్టీవీ ప్రేక్షకులందరికీ కూడా శుభాభినందనలు. చాలా సంతోషం. ధన్యవాదాలు గురుగారు. మీరు మా స్టూడియోకి రావడమే మాకు చాలా సంతోషమైనటువంటి విషయం. ఎన్ని రోజుల నుంచి మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను, ఈరోజు కలిశాను. చాలా సంతోషం. అయితే మనం ఈ కార్యక్రమం మొదలు పెట్టే ముందుగా ఒక గీతంతో, భగవాన్ ఆరాధనతో, ఒక భగవంతుడి ఆరాధనతో మొదలు పెడదామా? తప్పకుండా బంగారు, తప్పకుండా. అన్నిటికీ శ్రీ గురుభ్యో నమః. మనకు అధినాయకుడు, అన్నిటికీ విఘ్న గణాధిపతి కాబట్టి మొట్టమొదటిగా వారిని స్తుతిస్తాం. శ్రీల సొబగుగాంచు చెల్వారు ధరణిలో యవని కరుణ సిద్ధులెసగుచుండు అటిదే ఉదలచి అర్చింతునాత్మలో విఘ్నరాజు గొలువ విఘ్నమున్నే. చాలా సంతోషం బంగారు. వసుదేవ సుతం దేవం కంస చానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. చాలా సంతోషం నాన్న. అడుగు నాన్న. చాలా సంతోషం గురుగారు. మంచి పాటతో మొదలు పెడుతున్నాం. అంత మంచి ఆశీస్సులు మీరు మా అందరికీ కూడా ఇవ్వాలి. అయితే మీరు ఎంతో మందికి ఆదర్శకులుగా ఉన్నారు కాబట్టి మీ గురించి కాస్త మాకు చాలా మందికి తెలుసు, ఇంకాస్త కొంతమందికి తెలియదు. అందులో మన వీక్షకులకు కూడా తెలియని వారి కోసం మీ కుటుంబం గురించి, మీ కుటుంబ నేపథ్యం గురించి, మీ విద్యాభ్యాసం గురించి, ఉద్యోగం రీత్యా మీరు మద్రాసు కూడా వెళ్ళి అక్కడ తమిళ విద్యార్థులకు కూడా నేర్పించిన విశేషాలు చాలా బోల్డ్ అన్నీ ఉన్నాయి. ఈరోజు అవన్నీ కూడా తెలుసుకుందాం. సో మొదటిగా మీరు ఎక్కడ జన్మించారు, మీ తల్లిదండ్రుల నేపథ్యం కానీ మీదంతా కూడా కాస్త వివరిస్తారా? తప్పకుండా నాన్న. అద్భుతమైన విషయం చెప్పావు. మనకి పార్వతీ పరమేశ్వరుల గురించి ఒక అద్భుతమైన శ్లోకం ఉంది. ఆ శ్లోకంలో ఉండే అంతరార్థమే అద్భుతమైనటువంటిది. ఆ యొక్క మొట్టమొదట వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అంటే వాక్కు అర్థము ఏ విధంగా కలిసి ఉంటాయో ఆ విధంగా ఈ జగత్తునకే తల్లిదండ్రులైన సనాతన దంపతులు, ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరుడు. వారే మనకు ఈ చరాచర ప్రకృతికి, చతుర్దశ భువనాలకు కూడా అధిపతులైనవారు. ఆ విధంగా మనకు జననీ జన్మ భూమిస్య స్వర్గాదపి గరీయసి అంటారు. జనని అంటే తల్లి, జన్మభూమి ఈ రెండు స్వర్గం కంటే గొప్ప అంటారు. కాబట్టి అటువంటి పార్వతీ పరమేశ్వరులుగా మొట్టమొదటగా మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులే సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరుల స్వరూపం. అందువల్ల నా నాన్నను అడిగిన ప్రశ్నకి మాది తిరుపతి జిల్లా నెరబైలు గ్రామం అని చాలా కుగ్రామం. తలకోన సిద్ధేశ్వర స్వామి మా ఊరికి గ్రామానికి 9 కిలోమీటర్ల దూరం. అటువంటి తలకోన సిద్ధేశ్వర స్వామి ఆశీస్సులతో మా తల్లిదండ్రులైన కీర్తిశేషులు, వదాన్యులు, త్యాగ నిరతులు, అన్నదానశీలులు, ఆధ్యాత్మిక ప్రగతిలో
అద్భుతమైనటువంటి గొప్ప సంస్కారవంతమైన ఆదర్శవంతమైనటువంటి మా తల్లిదండ్రులు కీర్తిశేషులు అమరవాది రాజమ్మ గారు, అమరవాది రామకృష్ణయ్య గారు. అటువంటి వారికి తలకోన సిద్ధేశ్వర స్వామి మాకు చాలా ప్రీతికరమైన దైవం కాబట్టి 12 మంది సంతానంలో నేను 10వ వాడిని. అటువంటి జన్మస్థలం మా నెరబైలమ్మ. అందుకే నేను పుట్టినటువంటి ఊరు ప్రస్తుతం తిరుపతి జిల్లాలో, ఇంతకు పూర్వం అది చిత్తూరు జిల్లా. అన్నిటికంటే ముఖ్యం ప్రఖ్యాతమైనటువంటి ప్రకృతి దృశ్యములకు కూడా చలనచిత్రాలు ఎన్నో తీసినటువంటి ప్రదేశం. మా అన్నగారు ప్రఖ్యాతమైన సినీ నటులు టెలిఫోన్ సత్యనారాయణ గారు, వారి ఆధ్వర్యంలో మా ప్రాంతం చాలా అభివృద్ధిగా ఆ ప్రకృతి దృశ్యాల్లో 300 సినిమాల పైన చాలా తీశారు. అనేక మంది ప్రఖ్యాతమైన నటులందరూ వచ్చారు. అది వదిలితే మా యొక్క తలకోన సిద్ధేశ్వర స్వామి యొక్క క్షేత్రానికి సమీపంలో 2 కిలోమీటర్లు శిరోద్రోణ తీర్థం ఉంది. ఆ యొక్క తీర్థం తిరుమల క్షేత్రానికి దాదాపు 30 కిలోమీటర్లు కొండ ప్రాంతం. అటువంటి పడమటి శేషాచల పర్వతాలు అంటారు. అటువంటి తిరుపతి వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర నుంచి వచ్చే విరజా నదే ఆ శిరోద్రోణ తీర్థం అని మా అందరి యొక్క ఊహ. అటువంటి పవిత్రమైనటువంటి ప్రదేశంలో ఆ తలకోన సిద్ధేశ్వర స్వామి యొక్క ఆశీస్సులతో నా జన్మ అక్కడ జరిగిందమ్మా. మా జన్మస్థలం అది. అలాగే జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీసన్ కాబట్టి ఆ విధంగా నా నేపథ్యం అది నాన్న. అటు తర్వాత నువ్వు అడిగిన 2వ ప్రశ్న విద్యాభ్యాసం అన్నారు. ఆ విద్యాభ్యాసం కూడా తిరుపతి క్షేత్రం మహాపుణ్యక్షేత్రం. నేను 1968లో నేను ఓల్డ్ ఎస్ఎల్సి పాస్ అయినా. అటువంటి విధంగా నేను విద్వాన్ చదవడానికి మూల కారణం మా నాన్నగారు. 1967లో నేను 10th క్లాస్ చదివేటప్పుడు నేను ఏ విధంగా విద్యాభ్యాసంలో అభివృద్ధి చెందానని చెప్పడానికి ఒక అద్భుతమైన విషయం ఉంది. చెప్పండి గురుగారు. నేను 68లో ఎస్ఎల్సి పాస్ అయిన తర్వాత మా నాన్నగారు ఏం చేశారంటే 67లోనే చెప్పారు 10th చదివేటప్పుడు, నాన్న నువ్వు ఫస్ట్ టైం ఎస్ఎల్సి పాస్ అయితే నిన్ను తెలుగు విద్వాన్ చేర్పిస్తారా అన్నారు. ఎందుకంటే తిరుపతిలో ఎస్వి ఓరియంటల్ కళాశాల అంటే శ్రీ వెంకటేశ్వర ప్రాచ్య కళాశాల, అక్కడ మా యొక్క అమరాబాద్ వంశంలో గొప్పనైనటువంటి ఇంటి అల్లుడుగా మా పెదనాన్నగారు అల్లుడు మా బావగారు కీర్తిశేషులు అష్ట అవధాని, వారు నడిచే నిఘంటు అంటారు, అభినవ తిక్కన అని బిరుదు. వారు ఆ మా వెంకటేశ్వర ప్రాచ్య కళాశాలలో అద్భుతమైనటువంటి అధ్యాపకులు, గొప్ప మెమరీ పవర్ ఉన్నటువంటి వారు. వారి యొక్క ఆధ్వర్యంలో మా నాన్నగారు విద్వాన్ చేర్పిస్తానని చెప్పడంలో నేను అక్కడ తెలుగు విద్వాన్ పాస్ అయినా. వారు చాలా గొప్ప, ఇప్పుడు ఉన్నటువంటి మాడగుల నాగపణి శర్మ లాంటి సహస్ర అవధానాలకు వారు గురువు గారు. అలాగే పుట్టపర్తి నారాయణాచార్యులు గారు, అనేక మంది బిరుదరాజు వెంకట, అనేక మంది పండితులందరికీ కూడా సహచరం చేసిన వాళ్ళు. అలాగే నేటి అన్నమాచార్య ప్రాజెక్టులో కూడా 88 ఆ కాలంలోనే 30-40 సంవత్సరాల క్రితం అన్నమయ్య యొక్క తాళపద గ్రంథాలన్నింటినీ కూడా సంస్కరించి అనేకమైనటువంటి కీర్తనలన్నింటినీ కూడా స్వామివారివి అద్భుతంగా చేసినటువంటి వారు గౌరపిద్ది రామసుబ్బ శర్మ గారిని మా బావగారు బ్రహ్మశ్రీ రామసుబ్బ శర్మ గారు. వారి యొక్క సహాయం చేతనే నేను ఎంఏ కూడా వారి యొక్క శిష్యరికంలో పాస్ అయ్యాను. అలాగే వారి యొక్క సహచర్యంతో 73లో మా నాన్నగారు అడిగితే హైదరాబాద్ నగరంలో తెలుగు పండిట్ కోర్సు పాస్ అయినా. ఈ విధంగా నా విద్యాభ్యాసం జరిగింది బంగారు. తిరుపతి క్షేత్రంలో అద్భుతమైనటువంటి వెంకటేశ్వర స్వామి పాదాల సన్నిధిలో వెంకటేశ్వర స్వామి ప్రాచ్య కళాశాలలో విద్యాభ్యాసం జరిగింది. అటు పైన మీరు అడిగారు
ఒక్కొక్కటి అంచెలంచెలుగా జన్మస్థానము, విద్యాభ్యాసం, ఉద్యోగ జీవితం 3 ఒకే దాంట్లో అడిగారు. అవును. ఉద్యోగ జీవితంలో కూడా ఉద్యోగరీత్యా కూడా మీరు చాలా విభిన్నమైనటువంటి పాత్రలు కూడా పోషించారని విన్నాను. తప్పకుండా. అందులోనూ ముఖ్యంగా మద్రాసులో తమిళ విద్యార్థులకి కూడా- తమిళనాడులోని తమిళనాడులోని తెలుగు విద్యార్థులకి మీరు విద్యాభ్యాసం చెప్పడం అనేది అదొక రకమైన అనుభూతి కదా. అవునమ్మా. అది ఎలా అనిపించేది మీకు? ఆ ఎక్స్పీరియన్స్ మాతో షేర్ తప్పకుండా చేసుకుంటారా? నాన్న. ఎప్పుడైతే నేను 73లో విద్వాను పండిట్ శ్రేణి హైదరాబాదులో భాగ్యనగరంలో ఆంధ్ర కళా సరస్వతిలో చేశాను, సరస్వత పరిషత్తులు. అటు తర్వాత మా అన్నగారు ప్రఖ్యాతమైన సినీ నటులు అన్నాను కదా, టెలిఫోన్ సత్యనారాయణ గారు, వారు వచ్చి నన్ను బలవంతంగా మద్రాసు తీసుకెళ్తాను రమ్మన్నారు. అప్పుడు నేను అన్నా, తమిళనాడు నాకు వద్దన్నా, నేను రాలేను, తమిళ భాష రాదంటే, లేదు నువ్వు రారా, అక్కడ వస్తే ఎంఏ పాస్ అయ్యి చాలా అభివృద్ధిలోకి వస్తా ఉన్నారు. వారి యొక్క వాగ్బలం చేత, వారి యొక్క సహాయం చేత నేను మద్రాసు మహానగరంలో హిందూ థియలాజికల్ హైయర్ సెకండరీ స్కూల్ అని చాలా ఉన్నతోన్నత పాఠశాల ఇప్పుడు అది. అప్పుడు హై స్కూల్ మాత్రమే 74లో. అప్పుడు ఆ ఉద్యోగ ప్రయత్నంలో నేను వెళ్ళినప్పుడు మా బంధువు అతను రామకృష్ణ గారిని ఎస్కేపీడీలో తెలుగు పండిట్ హెడ్ మాస్టర్గా ఉండేవారు. వారి యొక్క సహాయం చేత మా బంధువర్గంలో నేను అక్కడ చేరడానికి మార్గనిర్దేశం హనుమయ్య గారని, అక్కడ ఉద్యోగ జీవితం 29/7/1974లో నేను ప్రారంభించడం అయింది. అక్కడ ముఖ్యంగా నేను ఆధ్యాత్మికంగా బీజం పడింది ఆ పాఠశాల. ఎందుకంటే ఆ ప్రేయర్ హాలే చాలా గొప్పది. అసలు ఆ ప్రేయర్ హాల్లోనే 1000 మంది నిలబడవచ్చు. అక్కడ చాలా దైవ ఫోటో సంబంధమైన ఆధ్యాత్మిక ప్రేయర్ హాల్, చెప్పులు వేసుకుని అడవకూడదు. ఆ పాఠశాల 1889లో శివశంకర పాండ్యాజీ అని అతను మన హైందవ మత ఉద్ధరణ కోసమే ఆ రోజులు ఉన్న పరిస్థితులకి ఆ పాఠశాలను ప్రారంభించారు. అటువంటి పాఠశాలలో 1959లో నడిచే దైవం అన్నట్టుగా కంచి శ్రీ 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 పరమాచార్య చంద్రశేఖర యతీంద్రుల వారు అక్కడ సరస్వతి విగ్రహం ప్రతిష్ఠ చేశారు. ఈరోజు నేను ఒక ఆధ్యాత్మిక కవి అవడానికి ఆ ప్రేయర్ హాలు, అక్కడ భగవద్గీతా మందిరం, ఆ ప్రేయర్ హాల్లో నేను కొన్ని వందల పాటలు పాడాను ఆసువుగా. అదేవిధంగా నా తెలుగు విద్యార్థులందరూ కూడా ఆ పాఠశాల ఆ ప్రేయర్ హాల్ పక్కనే క్లాసులు జరిపేవాడిని. ఓల్డ్ ఎస్ఎల్సి 9th 10th 11th నాకు 74-75లోనే ఓల్డ్ ఎస్ఎల్సి పిల్లలకు ఆ రోజుల్లో చేస్తే, మా 2వ సంవత్సరం మా హెడ్ మాస్టర్ గారు వచ్చి తెలుగులో ఇంత అద్భుతమైన మార్కులు వచ్చాయి అమరావతి శేషయ్య గారు అని చెప్పారు. అలా ఆ ప్రేయర్ హాల్లోనే మా అమ్మగారు 86లో పోతే నాకు అనుకోకుండా ఒక భావన కలిగింది ఆధ్యాత్మికంగా. అవును, ఆధ్యాత్మిక బీజం అనేది ఎక్కడ పుట్టిందంటారు? అక్కడే ఆ యొక్క హిందూ థియలాజికల్ ప్రార్థనా మందిరంలో 1974లో నేను చేరాను కదా. అక్కడ అంచెలంచెలుగా ఎదిగినప్పుడు ఒక ఆధ్యాత్మికంగా ఆ ప్రేయర్ హాలే నాకు బీజం పడ్డది. నేను ఆధ్యాత్మికంగా రావడానికి మొదటి బీజం. అలాగే ఆ ప్రేయర్ హాల్లోనే నేను మా అమ్మగారు 86లో పోతే అనుకోకుండా ఒక ఆసువుగా ఒక భావం కవిత చెప్పాను. అమ్మ లోకమ్మున ఆరాధ్యపు సొమ్ముర, అమ్మ కరువైన మాకు అశ్రువులే మిగరల అన్నటువంటి ఒక భావగీతం అద్భుతంగా నేను ఆనాడు ఆసువుగా చెప్పగలిగాను. అదేవిధంగా 86లో 86-88 మంది మద్రాసుకి 50 కిలోమీటర్ల దూరంలో తిరువేర్కాడని ఒక అద్భుతమైన కరుమారియమ్మ క్షేత్రం ఉంది. ఆ అమ్మవారిని దర్శనం చేసుకొని ప్రార్థన చేస్తే నాకు ఉద్యోగం వచ్చింది. మా అన్నగారు చేశారు, దానికి ముక్కుబడేది ఇచ్చారు. ఆ సమయంలో ఆ స్వామి గారు రామదాసు ఉపాసక అని నన్ను చూసి అమ్మవారి పైన మీరు పాటలు రాయాలన్న. నేను నాకేం తెలుసు, అమ్మ చెప్తాను రాయి అన్నాడు. అప్పుడు 86-88-86లోనే నేను అద్భుతంగా అమ్మవారి పైన 24 పాటలు అప్పటికప్పుడు రాసి చాలా పేరు వచ్చింది. అందులో మచ్చుకు మీకు ఒక 4 లైన్లు వినిపిస్తాను. తప్పకుండా. అంత భాగ్యమా? ఆ పాటలోనే ఎలా రాశాను నాకే తెలియదు, అట్లా ఆసువుగా చెప్పాను. అమ్మా దేవి కరుమారియమ్మా, అమ్మా దేవి కరుమారియమ్మా, అమ్మ దుర్గమ్మ మా కనక దుర్గమ్మ, మా కనక దుర్గమ్మ,
అమ్మలాగన్నయమ్మ మాయమ్మ అమ్మ దుర్గమ్మ మా కనక దుర్గమ్మ మా కనక దుర్గమ్మ ఏ పేరున పిలిచినా ఏ రూపున కొలిచినా శాంతము నీవెనమ్మా ప్రశాంతి నీడ నిలుపవమ్మా అమ్మ దుర్గమ్మ మా కనక దుర్గమ్మ మా కనక దుర్గమ్మ అమ్మలా కన్నయమ్మ మాయమ్మ అమ్మ దుర్గమ్మ మా కనక దుర్గమ్మ మా కనక దుర్గమ్మ అని ఈ విధంగా మనం ఈ మొట్టమొదటి ఎపిసోడ్లో అమ్మవారి ప్రార్థనగా నాకు ఆధ్యాత్మిక ప్రగతికి బీజం పడిన విశేషాలు తెలుసుకున్నాను అన్న. స్వస్తి. థ్యాంక్ యూ గురుగారు.